ఫోన్ మోగింది. షేవ్ చేసుకుంటున్న అరుణ్ భార్యను పిలిచాడు. సమీరా, ఫోన్ తీయి. నాకు వంట పూర్తవలేదు. అదేదో మీరే చూడండి విసుగ్గా బిగ్గరగా చెప్పింది సమీర. అరుణ్ గత్యంతరం లేక షేవ్ చేసుకోవడం ఆపి వెళ్ళాడు. హలో, నేను జయవర్ధన్. మీరా? చాలా రోజుల తర్వాత మామగారితో మాట్లాడుతున్న అరుణ్ మాటల కోసం తడుముకున్నాడు. బావున్నారా? అది చెప్పాలనే ఫోన్ చేశాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఒకసారి ఇంటికి రా. అలాగేనండి, వస్తాను. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. అరుణ్ ఫోన్ క్రెడిల్ చేశాడు. ఆ రాత్రి సమీర రశ్మితో గొడవ పడ్డాక అతను మళ్ళీ జయవర్ధన్ని కలుసుకోలేదు. కనీసం ఫోన్లో పలకరించే సాహసం కూడా చేయలేకపోయాడు. సమీర తండ్రి చేత దాదాపు మెడపట్టి గెంటించుకుంది అనే కోపం, బాధ, అవమానం ఉన్నాయి. అవే అతన్ని ఇంతకాలం జయవర్ధన్కి ఎదురుపడనివ్వకుండా చేశాయి. ఇప్పుడు జయవర్ధన్ తనంతట తానుగా ఫోన్ చేసి రమ్మనగానే అతనిలోని సంకోచం పటాపంచలయ్యింది. జయవర్ధన్ తనకి ఫోన్ చేసిన విషయం సమీరతో చెప్పలేదు. అతను త్వరగా బ్రేక్ఫాస్ట్ ముగించి కారులో జయవర్ధన్ ఇంటికి వెళ్ళాడు. అరుణ్ కారు పోర్టికోలోకి రాగానే రశ్మి ఎదురుపడింది. మీరా? అతన్ని హఠాత్తుగా అక్కడ చూసిన ఆశ్చర్యం ఆమె ముఖంలో ప్రస్ఫుటమైంది. బాగున్నారా? అడిగాడు అరుణ్. మామగారు ఎలా ఉన్నారు? ఒంట్లో బాగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నారు. తీసుకువెళ్దామని మా స్నేహితుడు కారు తెచ్చాను. ఏమిటి సుస్థి? రశ్మి పెదవులు బిగబట్టింది. ఇన్నాళ్లుగా లేనిది ఇవాళే అరుణ్ణి పనిగట్టుకుని పిలిపించటంలో జయవర్ధన్ ఆంతర్యం ఏమిటో బోధపడిందా మీకు? జేకే తర్వాత జయవర్ధన్కి నిస్సందేహంగా ఆప్తుడు అరుణే. తన విషయం చెప్పడానికే పిలిచాడు. ఆమె చిన్నగా నవ్వింది. నిజానికి ఒంట్లో బాగోలేంది ఆయనకి కాదు, నాకే. అదేమిటి మామగారు అలా చెప్పారు? నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంటే సమీర గొడవ చేస్తుంది అని అలా చెప్పుంటారు. అరుణ్ ముఖం ఎర్రబారింది. మామగారు ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారు. ఈలోగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అన్నట్టు మీకు కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. వద్దు, నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. రండి వెళ్దాం. రశ్మి అతని పక్క సీట్లో కూర్చుంది. అరుణ్ డ్రైవ్ చేస్తున్నాడు. మీకు శ్రమ ఇచ్చాను కదూ? డ్రైవర్ సెలవులో ఉన్నాడు. నాకు డ్రైవింగ్ వచ్చు, కానీ ఆ మధ్య యాక్సిడెంట్ చేయబోయాను. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏమైంది? రశ్మి జయవర్ధన్తో తను గోల్కొండ వెళ్ళినప్పుడు కారు బ్రేకులు ఫెయిల్ అయిన విషయం చెప్పింది. హరిరే, అప్పటి నుంచి డ్రైవింగ్ చేయనని నా నుంచి మాట తీసుకున్నారాయన. ఇవాళ ఆటోలో వెళ్దాం అనుకున్నాను. ఆయన వినలేదు. పనిగట్టుకుని మీకు ఫోన్ చేశారు. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు అరుణ్. కారు హాస్పిటల్ ముందు ఆగింది. రశ్మి దిగింది. మీకు ఆఫీస్కు టైం అయిందేమో మొహమాటంగా అంది. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు అతను. ఆమె లోపలికి వెళ్ళింది. అరగంట గడిచాక రశ్మి వచ్చింది. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో అర్థం కావడం లేదు. నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారు అంది డోర్ వేస్తూ. అటువైపు డోర్ సరిగా పడడం లేదు, ఓసారి చూడండి. అరుణ్ దిగొచ్చి డోర్ చూడబోయిన వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు. అక్కడ హాస్పిటల్ మెట్ల మీద సమీర నిలబడి ఉంది. ఆమె చూపులు ఆగ్రహంగా మండిపడుతున్నట్టున్నాయి. సమీరా, అప్రయత్నంగా అన్నాడు అరుణ్. సమీరా, ఇక్కడ? రశ్మి ముఖం పాలిపోయింది. ఆమె చెప్పున డోర్ తీసి దిగేసింది. నేను ఆటోలో వెళ్తాను అనేసి అతని సమాధానం కోసం ఆగకుండా ముందుకు నడిచింది. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? సమీర ఆగ్రహంగా నిలదీస్తున్నట్లు అడిగింది. నాటకం ఏమిటి? అర్థం లేకుండా మాట్లాడకు, పళ్ళ బిగువున అన్నాడు అరుణ్. నా మాటలకు అర్థం లేదా? మీరు చేసే పనులకు అర్థం ఉందా? ఆ ఇల్లు వదిలొచ్చాను. శని విరగడైంది అని సంతోషించాను. ఇల్లు మారితే సరిపోదు, బుద్ధి మారాలి గాని. నోర్మయ్, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు. నిజమేమిటో నా కళ్ళతో నేను చూశాక కూడా ఇంకా నన్ను మభ్యపెట్టాలనుకుంటున్నారా? సమీరా, విషయం ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి నీ ఆవేశం? మీ నాన్నగారు పొద్దుట ఫోన్ చేశారు. తనకి ఒంట్లో బాగలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమని. ఒంట్లో బాగలేంది మా నాన్నగారికా మహారాణి గారికా? నువ్విలా అపార్థం చేసుకుంటావని ఆయన తనకే ఒంట్లే బాగలేదని చెప్పారు. నిజానికి ఒంట్లో బాగోలేంది ఆవిడికి. అందుకని ఆవిడ మీరు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారన్నమాట. చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం? చిన్న విషయమా? నాకు వారం రోజుల నుంచి ఒంట్లో బాగలేదు.
డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్దాం అంటూనే ఇవాళ దాకా గడిపేశారు. ఆవిడ మీద మీకు ఎందుకంత ఇంట్రెస్టు? కనీసం నాన్నగారు ఫోన్ చేశారో అనైనా చెప్పారా నాతో? మీరు కూడా వాళ్ళతో చేరిపోయారు. నన్ను మోసం చేస్తున్నారు మీరంతా. సమీర ఏడవసాగింది. అరుణ్ నిరుత్తరుడై చూస్తున్నాడు. మీరంతా ఒకటే, నేనే పరాయిదాన్ని. నేను మన పెళ్ళయ్యాక అందరూ ఆడపిల్లల్లా అత్తవారింటికి రాకుండా మిమ్మల్ని ఇల్లరికం ఉంచుకున్నాను అనేగా నాపై ఇలా కక్ష సాధిస్తున్నారు. మీ నాన్నగారు ఫోన్ చేశారు అని చెప్పకపోవడం నా తప్పే, అతను తలదించుకుని అన్నాడు. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? నిన్ను క్షమాపణ కోరుకోవాలా? నీ కాళ్ళు పట్టుకోవాలా? అతని స్వరం నిస్సహాయంగా ఉంది. మీరు మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనని నాకు మాట ఇవ్వండి. సమీర చెయ్యి చాపింది. సరే, మళ్ళీ రశ్మిని కలుసుకున్నారు అని తెలిస్తే నేను విషం తాగి చేస్తాను. సమీర ముక్కు ఎగబీలుస్తూ వెళ్ళింది. అరుణ్ నివ్వెరపోయినట్టు చూస్తున్నాడు. రశ్మితో తనకి చిచి, ఆ ఆలోచనే కంపరంగా ఉంది. తలుపు తెరుచుకున్న చెప్పుడవడంతో జయవర్ధన్ తలెత్తాడు. ఎదురుగా రశ్మి. ఆమెను చూడగానే అతను నిటారుగా అయ్యాడు. ఆమె టేబుల్ దగ్గరకు నడిచి మూతపెట్టి ఉంచిన నీళ్ల గ్లాసు అందుకుంది. బ్యాగ్లోంచి టాబ్లెట్ తీసి తననే గమనిస్తున్న జయవర్ధన్ వైపు చూస్తూ నవ్వింది. ఈ టాబ్లెట్ మీకు కాదు, నాకు. ఇప్పుడే అరుణ్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. అరుణ్ వచ్చాడా? ఏడి? ఆదుర్దాగా అడిగాడు. వెళ్ళిపోయాడు. బహుశా ఇంకా ఈ ఇంటికి రాడనుకుంటాను. వెళ్ళిపోయాడా? నువ్వేమన్నావు అరుణ్ని? ఎందుకు రాడు? నేనేమీ అనలేదు. నన్ను అరుణ్తో కలిసి ఉండడం సమీర చూస్తే రాడగా. అసలు అరుణ్తో కలిసి నువ్వెందుకు వెళ్ళావు హాస్పిటల్కి? జయవర్ధన్ ఈ మాటలు చాలా కోపంగా అడిగాననుకున్నాడు. కానీ తడారిపోయిన ఆయన స్వరం నుంచి పేలవంగా ధ్వనించాయి ఆ మాటలు. నాకు గుండె దడగా నీరసంగా ఉంటుంది. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ చేశారు డాక్టరు. కన్నుగీటి నవ్వింది. నేను అపోలోకి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అనుకున్నాను. అబద్ధం. నువ్వు అరుణ్తో నేను ఎవరినో చెప్పాలనుకున్నావు. అందుకే అతన్ని నిన్ను చూడనివ్వకుండా చేశాను. సమీర ఈరోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందని, ఆ హాస్పిటల్కి వస్తుందని నాకు తెలుసు. కావాలని అరుణ్తో కలిసి అక్కడికి వెళ్ళాను. సమీరకి తన మొగుడు నాతో తిరుగుతున్నాడని అనుమానంగా. ఇవాళ మమ్మల్ని ఇద్దరినీ కలిసి చూసింది. ఇంకా మళ్ళీ ఈ జన్మలో అరుణ్ని ఈ ఇంటికి రానివ్వదు. నీ మరణవార్త వింటే ఇద్దరు కలిసొస్తారులే, అది త్వరలోనే. రశ్మి విరగబడి నవ్వుతుంది. జయవర్ధన్కి మంచం మీద నుంచి లేచి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. రశ్మిని పేకనొక్కి చంపేయాలి అనిపిస్తుంది. ఆవేశాన్ని మించిన నిస్సహాయతతో దుఃఖం వచ్చింది. జయవర్ధన్కి నిద్ర పట్టడం లేదు. పక్కనే పడుకున్న రశ్మి కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న నాగుపాములా కనిపిస్తుంది. ఎందరో అమ్మాయిల్ని ముగ్గులోకి లాగి తన పని కాగానే సిగరెట్ వెలిగించాక అగ్గిపుల్ల విసిరేసినంత తేలిగ్గా వదిలించుకున్న తను రశ్మిని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించగలిగాడు? తన భార్య చనిపోయాక పునర్వివాహ ప్రసక్తి తీసుకురాని తను రశ్మితో పెళ్లికి ఎలా అంగీకరించగలిగాడు? ఇతరుల ఎదురుగా తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని తనని కంటికి రెప్పలా కాచుకున్నట్లుగా ఉండే రశ్మి ఏకాంతంలో తనను ఎలా హింసిస్తుందో ఎవరికి తెలుసు? తన భార్య తనను చంపేస్తానని బెదిరిస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఫోన్ మోగింది. జయవర్ధన్ రశ్మి వైపు చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. చేయి చాచి ఫోన్ అందుకోబోయాడు. అది అందలేదు. సర్వశక్తులు కూడగట్టుకుంటూ పైకి జరుగుతున్నాడు. ఫోన్ మోగుతూనే ఉంది. జయవర్ధన్ ఫోన్ అందుకోబోయాడు. గాఢ నిద్రలో ఉన్న రశ్మి చివాలన లేచి ఫోన్ అందుకుంది. హలో. కాల్ ఫ్రమ్ సింగపూర్. ఆపరేటర్ స్వరం తీయగా వినిపించింది. ఆమె ఓరగా ఆయన వైపు చూసింది. ఆయన వేగంగా కొట్టుకుంటున్న గుండెతో ఆమెనే చూస్తున్నాడు. సింగపూర్ నుంచి జేకే అనుకుంటాను, నవ్వింది. మరుక్షణం జేకే లైన్లోకి వచ్చి అడిగాడు. నేను జేకేని. నేను రశ్మినండి. ఎలా ఉన్నారు మీరు? ఫైన్, థ్యాంక్ యూ. జయవర్ధన్ ఎలా ఉన్నాడు? బాగున్నారు, నిద్రపోతున్నారు. ఒక్కసారి లేపుతారా? నేను మాట్లాడతాను. సారీ, డాక్టర్లు ఆయనకి చాలా రెస్ట్ అవసరమని, ఏమాత్రం స్ట్రెయిన్ అయినా హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఏమైంది? ఆందోళనగా ప్రశ్నించాడు జేకే. కాస్త బీపీ ఎక్కువైంది, ఇప్పుడు పర్వాలేదు. ఓ, అవసరమైతే అపోలోకి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించండి. ఓకే. మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? మరో 10 రోజులు. ఓకే, ఉంటానండి. రేపొద్దుట మీరు ఫోన్ చేశారని చెబుతాను. గుడ్ నైట్.
జేకే ఫోన్ క్రెడిల్ చేశాడు. రశ్మి ఫోన్ పెట్టేసింది. జయవర్ధన్ పాలిపోయిన ముఖంతో చూస్తున్నాడు. తనకి ఆప్తమిత్రుడైన జేకేతో తనను మాట్లాడనివ్వకుండా ఆమె ఫోన్ పెట్టేయటం చూసిన ఆయనకి ఆమెపై ఆగ్రహంగా లేదు. రశ్మిని చూస్తే భయమేస్తుంది. జేకే మరో 10 రోజుల దాకా సింగపూర్ నుంచి రాడట. ఈలోగానే వస్తాడులే నీ మరణవార్త వింటే, మంచు కన్నా చల్లని స్వరంతో అంది. జయవర్ధన్ వణికిపోయాడు. నేను నా జాతక చక్రం గీయించాను చెప్పాడు ఋషి. హస్తరేఖల్ని బట్టి జాతక చక్రం గీయగల పండితుడు ఆ జ్యోతిష్కుడు. ఆహా, రశ్మి నవ్వింది. నా జాతకం ప్రకారం నాకు చదువు రాకూడదు, లోఫర్ వెధవనై రోడ్డు మీద తిరుగుతూ ఉండాలి. కానీ జ్యోతిష్యంలో నిజమెంతుందో అర్థమైందిగా. నువ్వు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నావో నాకు తెలుసు. నన్ను ఓదార్చడానికేగా. నా జాతకం ప్రకారం ఇంకొద్ది రోజుల్లో చనిపోబోయే నా భర్తకు ఏమీ అవ్వదు. జాతకంలో ఉన్నదంతా నిజమవుదని చెప్పడానికేగా. క్షణమాగి అంది. కానీ నా జాతకంలో రాసిందంతా జరుగుతుంది రిషి. ఎందుకంటే నా జాతకం నేనే రాసుకున్నాను కనుక. నువ్వా? ఆదిరిపాటుతో అడిగాడు. నాకు జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం లేదు. కర్మ యోగం లాంటివన్నీ ట్రాష్. నన్ను దెబ్బతీసిన వాడిని చావుదెబ్బ తీయడమే నా లక్ష్యం. ఏమిటి నువ్వు మాట్లాడేది? అయోమయంగా చూస్తూ అన్నాడు రిషి. జయవర్ధన్ని అంతమొందించడానికి నేను ప్రేమ నటించి పెళ్లి చేసుకున్నాను. వాట్? షాకింగ్గా చూస్తూ అన్నాడు. ఎస్, జయవర్ధన్ నా శత్రువు. నాకు 12 ఏళ్ల వయసప్పుడు ఒక వర్షపు రాత్రి నా పేరెంట్స్ పార్టీకి వెళ్ళిన టైంలో తాగి మా ఇంటికొచ్చాడు జయవర్ధన్ తన మిత్రుడితో కలిసి. డాడీకి ఫ్రెండే కదా అన్న ధైర్యంతో తలుపు తీసి లోపలికి రమ్మన్నాను. ఆ క్షణాన నేను ఊహించలేదు వాళ్ళిద్దరూ నన్ను కబళించే పెద్ద పులులని. నన్ను పాశవికంగా చెరిచారు ఋషి. రశ్మి స్వరం వణుకుతుంది కానీ కళ్ళు మాత్రం అగ్నికణాలను విరజిమ్ముతున్నాయి. స్పృహ కోల్పోయిన నన్ను ఇంటికొచ్చిన మమ్మీ డాడీ హాస్పిటల్లో చేర్పించారు. డాడీకి ఇది ఊహించని షాక్ అయింది. పసితనం వేడిని నాపై జరిగిన అత్యాచారం కంటే ప్రాణ స్నేహితుడైన జయవర్ధన్ తన కూతురు లాంటి నాపై అత్యాచారం చేశాడు అన్న బాధే ఆయన్ని ఎక్కువగా కృంగదీసింది. నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. నేను మానసికంగా కోలుకోవాలని డాడీ బెంగళూరుకి మకాం మార్చేశారు. నా మనసులో ఆ సంఘటన పెద్ద గాయమే చేసింది. నాలో భయంతో పాటు ప్రతీకారం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రతీకారం భయాన్ని డామినేట్ చేసింది. దానికి సైడ్ ఎఫెక్ట్గా మొండితనం కూడా పెరిగింది. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేయగానే నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. అప్పట్లో నాకు శీలం, పవిత్రత అనే భావాలు బలంగా నాటుకున్నాయి. పసితనంలోనే అవని నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే కావచ్చు నా శీలం దోచుకోబడింది. అందుకే అమ్మా నాన్నలతో చెప్పేశాను నేను పెళ్లి చేసుకోనని. అప్పటికే నాన్నగారి బిజినెస్ నష్టంలో నడుస్తుంది. దానికి తోడు నన్ను గురించిన బెంగ. వీటితో ఆయన బాగా కృంగిపోయారు. నా గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే 2 సంవత్సరాల తేడాతో ఇద్దరూ చనిపోయారు. డబ్బు లేదు, నా అనేవాళ్ళు లేరు. నానా కష్టాలు పడి చదువు పూర్తి చేశాను. అప్పులు వాళ్ళు ఇల్లు జమ కట్టుకున్నారు. నిరాధారంగా, ఒంటరిగా ఈ ప్రపంచంలో ఎలా బ్రతికాను అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. ఎందుకు బ్రతికాను అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే. నా జీవితాన్ని మొగ్గలోనే తుంచేసిన జయవర్ధన్ని చంపడం కోసం. రశ్మి, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఎప్పుడో జరిగిపోయిన ఆ దుస్సంఘటనని పీడకలగా మర్చిపోక నిన్ను చెరిచిన జయవర్ధన్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అందుకు ప్రతీకారంగా ఆయన్ని చంపుతానంటున్నావు. ఒకవేళ నువ్వు పట్టుబడితే? ఆందోళన నిండిన స్వరంతో అడిగాడు ఋషి. పట్టుబడను. నీకు విషయం తెలుసా? 4 నెలల క్రిందట కారు యాక్సిడెంట్లో నా భర్త కాళ్ళు పోయాయి. ఆ యాక్సిడెంట్ నేనే ప్లాన్ చేశాను. ఆ యాక్సిడెంట్లో అతను చావకపోవడం వాడి దురదృష్టం. నా అదృష్టం వాడు బ్రతకడం. ఎందుకంటే నేను ఎవరినో తెలియకుండా వాడు సులువుగా చస్తే ఎలా? అందుకే కొద్ది రోజుల క్రిందటే చెప్పేశాను. నువ్వు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నది నన్ను కాదు, నా రూపంలో ఉన్న మృత్యుదేవతనని. ఋషి చరాలన లేచాడు. నేను ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నువ్వు జయవర్ధన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావని. రశ్మి మెరుపులా లేచింది. హ్యాండ్ బ్యాగ్లోంచి ఆమె చాకు తీయటం, ఆ చాకు ఋషి ఛాతీపై గాయం చేయటం ఇదంతా కనురెప్పపాటులో జరిగిపోయింది. పోలీసులకి ఫోన్ చెయ్యి. నేను చంపడానికి ప్రయత్నించానని సవాల్ చేస్తున్నట్టు అంది. అదే వేగంతో చెయ్యెత్తి తన జాకెట్ని చించుకుంటూ నవ్వింది. నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావనడానికి సాక్ష్యం ఇదిగో. ఆత్మరక్షణ కోసం మరో మనిషిని హత్య చేయటం నేరం కాదు.
న్యాయం, చట్టం ఇవన్నీ స్వార్థపరుల చేతుల్లోకి తీసుకుని వాటి అర్థాన్ని మార్చేస్తున్నారు. దోషుల్ని శిక్షించి న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానం రుజువు దొరకకుండా దోపిడీలు, మానభంగాలు చేసే వాళ్ళను ఏం చేయగలుగుతుంది ఋషి? నన్ను తన మృగవాంఛకు బలి చేసిన జయవర్ధన్పై కేసు పెట్టారు డాడీ. కానీ పోలీసులు వాడిని అరెస్ట్ చేయలేదు. మా ఇంట్లో తోట పని చేసే ముసలి నౌకర్ని అరెస్ట్ చేశారు. డబ్బుతో జయవర్ధన్ సాక్ష్యాన్ని తలక్రిందులు చేశాడు. అందుకే నేను నా జీవితాన్ని నాశనం చేసిన జయవర్ధన్ని ఏ న్యాయస్థానము విధించిన శిక్ష అనుభవించేలా చేస్తున్నాను. ఋషి ఛాతీ దగ్గర షర్టు రక్తంతో తడుస్తుంది. అతను పళ్ళ బిగువన బాధని దిగమింగుకుంటూ అన్నాడు, వద్దు రశ్మి, నువ్వంతటి సాహసానికి పూనుకోవద్దు. జయవర్ధన్ కాళ్ళు పోగొట్టుకుని మంచాన పడ్డాడు. ఆ శిక్ష చాలా అతనికి. నో, రశ్మి ఖరారుగా అంది. వాడిని నేను వదలను. ఇన్నాళ్లుగా నేను అనుభవించిన మానసిక హింసకి, చిత్రవదకి వాడు రెట్టింపు అనుభవించాలి. రశ్మి, నా మాట విను. నేను నీకు చివరిదాకా తోడుగా నిలబడతాను. జయవర్ధన్ని వదిలేయి. రశ్మి రెప్పవాల్చకుండా అతన్ని చూసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఋషి ఈ సూటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేనట్లుగా చూశాడు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం చివరికి దారితీసేది పెళ్లికేనని మరోసారి రుజువు చేయబోతున్నావన్నమాట. ఋషి ముఖం ఎర్రబడింది. నీ స్నేహం చాలు, నీ నుంచి ఏమీ ఆశించను అని నేను చెప్తే నువ్వు హిపోక్రసీ అనుకోవచ్చు. నాతో జీవితం పంచుకున్నందుకు నువ్వు ఎప్పుడూ బాధపడవు అని మాత్రం చెప్పగలను. నీపై నాకున్నది కేవలం ఆకర్షణ అని నువ్వు అనుకోవచ్చు. ఆరాధన అని నేనంటున్నాను. ఒక ఆడపిల్ల ఎలా పెరగకూడదో అలా పెరిగాను నేను. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నాకు తెలుసు. అయినా నా జీవితాన్ని వక్ర మార్గంలో నడపాలని శాసించుకున్నాను. ఇక పెళ్ళంటావా? పెళ్ళనే పదానికి నా డిక్షనరీలో పవిత్రమైన అర్థం లేదు. పెళ్లి నా దృష్టిలో కేవలం వ్యాపారం, అంతే. జయవర్ధన్తో నీ పెళ్లి విషయం ఒక పీడకలుగా మర్చిపో. మనం పెళ్లి చేసుకుందాం. వద్దు ఋషి, మనం ఒకరినొకరు ఏమీ కాకుండానే మిగిలిపోవడం మంచిది. పెళ్లి చేసుకున్న పాపానికి కొన్ని నెలలుగా నా భర్త దగ్గర ప్రేమ నటిస్తున్నాను. నిన్నే కాదు, నా జీవితంలోకి ఆహ్వానించిన ప్రేమ నటించగలనే తప్ప మనస్ఫూర్తిగా ప్రేమ, అభిమానం లాంటి సున్నితమైన భావాలకు నా మనసులో చోటు లేదు. మిగిలిన వల్ల పగ, ప్రతీకారం, అంతే. ఋషి విసిరైనట్టు చూస్తున్నాడు. రశ్మి వెళ్ళాక అంతవరకు నిద్ర నటిస్తున్న జయవర్ధన్ కళ్ళు విప్పాడు. బయట ఆమె కారు స్టార్ట్ చేసిన శబ్దం అయింది. ఆయన రిలీఫ్గా నిట్టూర్చి బెడ్ పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నాడు. ఫోన్ డెడ్ అయి ఉంది. అతని ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. ఆయనకి రశ్మి తనను అష్టదిగ్బంధనం చేసి తనకు బయట ప్రపంచానికి మధ్య ఒక ఇనుపతెర వేసింది అని అర్థమవుతుంది. తనను గదిలో బందీ చేసింది. తన ఇంట్లో తను బందీ అయిపోయాడు. తనకు సపర్యలు చేసే వంకతో నౌకర్లను ఎవ్వరినీ గదిలోకి రానివ్వడం లేదు. బయటికి వెళ్తూ గది తలుపులు లాక్ చేయటమే కాదు, తను నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయొద్దని నాజుగ్గా చెప్తుంది నౌకర్లకి. కాళ్ళు లేని తను ఒంటరిగా జైలు గదిలో ఉన్నట్లుగా ఎంత నరకయాతన పడుతున్నాడు. ఆయన పసివాడిలా రోధించసాగాడు. కొన్ని నిమిషాల తరువాత దుఃఖోద్వేగం తగ్గి స్థిమితంగా ఆలోచించసాగాడు. ఏదో చెయ్యాలి. రశ్మి తనను కబళింపు చూస్తున్న మృత్యుదేవత అని ఎవరికైనా తెలియాలి. ఎవరికి అనేది అప్రస్తుతం. ఎలా అనేదే పెద్ద సమస్య అయినతనికి. ఆయన ఫోన్ వైపు చూసి అసహాయంగా నిట్టూర్చాడు. అప్పుడు పడింది ఆయన దృష్టి అక్కడున్న టేప్ రికార్డర్ పైన. ఆయన ఉత్సాహంగా దాన్ని అందుకున్నాడు. లోపల క్యాసెట్ ఉంది. ఉమ్మడి మొగుడు సినిమా తాలూకు పాటల క్యాసెట్ అది. ఆయన చేతులు ఉద్వేగంతో వణుకుతున్నాయి. ఆయన ఆ అవకాశం పోతే మళ్ళీ తను ఆ పని చేయలేడేమో అన్న ఆతృతతో చకచకా బటన్స్ నొక్కాడు. కొద్ది క్షణాల పాటు ఆయన మాట్లాడేది ఆ క్యాసెట్లో రికార్డ్ అయ్యింది. తర్వాత టేప్ రికార్డర్ ఆఫ్ చేసి క్యాసెట్ బయటకు తీసి తలగడ కింద దాచిపెట్టాడు. రశ్మి గదిలోకి వచ్చేటప్పటికి ఆయన మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. ఒకసారి రాముని పిలువు రశ్మి. ఆమెను చూడగానే తనలోని భావ సంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగాడు. దేనికి? కారులో ఉన్న క్యాసెట్లు తెమ్మను. పాత పాటలు విని విని విసిగెత్తుతుంది. ఆమె వెంటనే రాముని పిలిచి కారులో నుంచి క్యాసెట్లు తెమ్మని చెప్పింది. జయవర్ధన్ అతను తెచ్చిన ఆ క్యాసెట్లలోంచి ఒకటి తీసి టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేశాడు. రెండర్థాలు వచ్చే ఆ పాటను తన్మయత్వంతో వింటున్న అతన్ని చూసి రశ్మి పెదవులపై వ్యంగ్యపూరితమైన నవ్వు ఉదయించింది. ఆమె టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. జయవర్ధన్ తలగడ కింద దాచి ఉంచిన ఆ క్యాసెట్ని మిగతా క్యాసెట్లలో కలిపాడు.
తరువాత ఆమె ఎదురుగానే ఆ క్యాసెట్లను కారులో ఉంచమని డ్రైవర్తో చెప్పాడు. మర్నాటి ఉదయం కాఫీ తాగుతూ రశ్మితో చెప్పాడు జయవర్ధన్. అంబాసిడర్ కారు సమీర్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె కాఫీ కప్పు మీద నుంచి కళ్ళెత్తి చూసింది. ఆహా, నా ఉద్దేశం అరుణ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది కదా అని. డ్రైవర్ని కూడా పంపించేయండి, ఇక్కడ అవసరం లేదు. జయవర్ధన్ గుండెలు సంతోషంతో వేగంగా కొట్టుకున్నాయి. తన పథకం ఫలించబోతుంది అన్న సంతృప్తితో ఆయన పెదవులపై హాసరేఖ వెలిసింది. ఆయన తనలో చెలరేగే భావసంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ డ్రైవర్ని పిలవమని నౌకర్తో చెప్పాడు. డ్రైవర్ వచ్చాడు. సాయంకాలం ఆఫీస్కు వెళ్ళి అరుణ్ బాబుని కారులో ఎక్కించుకుని, వద్దులే, కారు అరుణ్కి అప్పచెప్పి రేపటి నుంచి నువ్వు అతని ఇంటి దగ్గరే ఉండు, ఇక్కడ అవసరం లేదు. సరే సార్. డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం 5 గంటలకి ఆఫీస్ బయటకు వచ్చిన అరుణ్ అక్కడ వరండాలో మామగారి కారు చూడగానే ఆశ్చర్యపడ్డాడు. గతంలో కొన్ని రోజుల పాటు ఆ కారులో మామగారితో కలిసి ఆఫీస్కి వచ్చాడు. ఇన్నాళ్ల తర్వాత ఆఫీసు ఆవరణలో ఆ కారు చూడగానే జయవర్ధన్ మళ్ళీ ఆఫీస్కు వచ్చాడేమో అని భ్రమకు లోనయ్యాడు. అతను ఆ స్థితిలో ఉండగానే డ్రైవర్ కారు దిగాడు. అయ్యగారు కారుని మీకు అప్పగించమన్నారు సార్. నేను రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతాను. కారు తాళాలు అందించాడు అతను. అరుణ్కి మామగారు తనకి కారు ఇచ్చాడన్న విషయం పెద్దగా సంతోషాన్ని ఇవ్వలేదు. తండ్రి ఆస్తిపై అమిత వ్యామోహాన్ని పెంచుకున్న సమీర అందుకు సంతోషిస్తుందనుకుంటూ అతను డ్రైవ్ చేయసాగాడు. డ్రైవ్ చేస్తున్న అరుణ్ కారు డాష్బోర్డ్లో ఉన్న క్యాసెట్లలోంచి ఒక క్యాసెట్ తీశాడు. దాన్ని స్టీరియోలో సెట్ చేసి ఆన్ చేశాడు. 2 క్షణాల తర్వాత పాట వినవచ్చింది. ద్వంద్వార్థాలు గల ఆ పాట విని అరుణ్ ముఖం చిట్లించుకుని చప్పున స్టీరియో ఆఫ్ చేశాడు. మరి కాసేపు ఆ క్యాసెట్ విని ఉంటే జయవర్ధన్ తన జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నాడు అనే భయంకరమైన నిజం వెల్లడయ్యేది. మీ నాన్నగారు నీ కోసం కారు పంపారు. ఏం కారు? మారుతియా? సమీర ముఖంలో ఆనందం తాలూకు కాంతి చెమక్కుమంది. కాదు, అంబాసిడర్. సమీర ముఖంలో త్రుటిలో భావాలు మారిపోయాయి. ఆ కారా? నాకు అక్కర్లేదు, ఆయన్నే ఉంచుకోమనండి. అదేమిటి? మీ నాన్నగారు నీకోసం పంపిస్తే? నాకు అక్కర్లేదు. నా స్నేహితుల్లో టొయోటా కారు లేని వాళ్ళంటూ లేరు. యాక్సిడెంట్లో తుక్కుతుక్కైన కార్ని బాగు చేయించి ఏ బెంజి కారు పంపించినంత ఘనంగా పంపారు. ఓకే, ఇప్పుడే ఫోన్ చేసి డ్రైవర్ని పంపించమని చెప్తాను. అరుణ్ ఫోన్ డయల్ చేయసాగాడు. ఫోన్ మోగడంతో జయవర్ధన్ నిటారుగా అయ్యాడు. చప్పున రిసీవర్ తీశాడు. నేను అరుణ్ని. అవతలి స్వరం వినగానే అతని గుండె ఒక క్షణం ఆగినట్లయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. చెప్పు. ఒకసారి డ్రైవర్ని పంపిస్తారా? కారు వెనక్కి పంపిస్తాను. ఏ? సమీర ఇష్టపడడం లేదు ఆ కారు తీసుకోవడానికి. సరే, ఉమ్మడి మొగుడు పాటల క్యాసెట్ విన్నావా? లేదండి, మొదటి పాట సగం వినగానే అసహ్యం వేసి స్టీరియో ఆఫ్ చేశాను. వినలేదా? జయవర్ధన్ గుండె గొంతులోకి వచ్చినట్లయింది. ఆ క్యాసెట్ కారులోనే ఉందా? ఉందండి. నువ్వు ఒకసారి అర్జెంటుగా ఇంటికి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. అది ఫోన్లో చెప్పేది కాదు, ఇంటికి రా, ఇప్పుడే, వెంటనే రా. సరే. అరుణ్ ఫోన్ పెట్టేశాడు. జయవర్ధన్ ఫోన్ పెట్టేసి నుదుట పేరుకున్న స్వేదాన్ని తుడుచుకుంటూ తలెత్తాడు. ఎదురుగా రశ్మి విషకన్యలా నవ్వుతుంది. అరుణ్ రాడు, సమీర రానివ్వదు, అందుకు కారణం నేను. రాక్షసి. పెదవులు బిగబట్టాడు. రశ్మి పక్కున నవ్వింది. అరుణ్ ఫోన్ పెట్టేయగానే సమీర అడిగింది, ఏమంటాడు? ఏదో అర్జెంటుగా మాట్లాడాలట నాతో, రమ్మన్నారు. ఆ ఇంటికా? సమీర ముఖం అప్రసన్నమయ్యింది. అక్కడ రశ్మి ఉంటుంది. అరుణ్ రశ్మి. అరుణ్ వీల్లేదు, మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి? మీ నాన్నగారు రమ్మంటే? అవసరం లేదు. ఏ, ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చామా? ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేసి 2 నెలలైంది. ఒక్కసారైనా ఎలా ఉన్నానో అని పలకరించాడా? అన్నేళ్లుగా ఆ ఇంటిని ఆయన్ని కంటికి రెప్పలా కాచుకున్న నేను పనికిరాకుండా పోయాను. సమీర, ఇప్పుడు ఆ గొడవలన్నీ అనవసరం. ఆయన ఏదో మాట్లాడాలి అన్నారు. విషయం ఏమిటో కనుక్కుంటాను. వీల్లేదు. ఏమిటి నీ మొండితనం? అసలే ఆయన మంచాన పడున్న మనిషి. ఆయన నాతో అత్యంత అవసరమైతే తప్ప ఫోన్ చేయరు.
మీకు ఆ ఇంటికి వెళ్ళాలని ఎందుకంత ఉబలాటం? రశ్మి కోసమేగా. సమీరా, హతాశుడయ్యాడు అరుణ్. చిచ్చి, నువ్వింక మారవు. నీలో మార్పు వస్తుంది అనుకోవడం నా భ్రమ. సమీర కళ్ళల్లో నీళ్లూరాయి. నా బాధ మీకు అర్థం కాదు. నేనంత కటువుగా మాట్లాడితేనే గాని మీరు అర్థం చేసుకోరు. ఆయన ఒక రకంగా మనని ఆ ఇంట్లో నుంచి గెంటేశాడు. అంత అవమానం జరిగినా మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తానంటున్నారు. మీరు ఆ ఇంటికి వెళ్తే నా కడుపులో ఉన్న మీ బిడ్డపై ఒట్టే. అరుణ్ అసహాయంగా చూశాడు. భార్య మాటలు అతన్ని మామగారింటికి వెళ్లే ప్రయత్నాన్ని కట్టిపడేశాయి. అరుణ్ రాలేదు. నిరాశగా నిట్టూర్చాడు జయవర్ధన్. ఆయనకి అశాంతిగా, ఆరాటంగా ఉంది. కళ్ళు మూతపడడం లేదు. గుండెల్లో ఏదో అలజడి. అలికిడి విని తలదిప్పాడు. సమీపంలో రశ్మి. పెదవులపై అదే చిరునవ్వు. ఆమెను చూడగానే పాముని చూసినంత ఉలికిపాటుతో నిటారుగా అయ్యాడు. నిద్ర పట్టడం లేదా? మార్ధవంగా అడిగింది. లేదన్నట్లు తల తిప్పాడు. పోనీ ఒక ఆట ఆడుకుందామా? జయవర్ధన్ అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అడిగాడు. ఏమాట? ఎదుటి మనిషి నిస్సహాయతను అవకాశంగా తీసుకుని ఆడుకునే ఆట. మంచు కన్నా చల్లగా ఉన్న ఆమె స్వరంలో అంతర్లీనంగా చురకత్తి అంచుపొదును దాగి ఉందని జయవర్ధన్ ఒక్కడికే తెలుసు. వెర్రివాడిలా కళ్ళప్పగించి చూస్తున్నాడు. రశ్మి పైట తీసి చేత్తో పట్టుకుంది. ఆయన పెదవులు తడారాయి. చీర కుచ్చిళ్లు విప్పి దూరంగా విసిరేసింది. ఆయన గుండె గొంతుకులోకొచ్చింది. వద్దు అన్నాడు హీనస్వరంతో. ఆయన అలా చూస్తూ ఉండగానే ఆమె శరీరం నుంచి ఒక్కొక్క ఆచ్ఛాదన తొలగిపోయి కుబుసం విడిచిన తాచులా నిలబడింది. జయవర్ధన్ రక్త ప్రసరణ హెచ్చింది. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. నరాల్లో ఏదో అలజడి. జ్వరపీడితుడిలా సెగలు కక్కుతున్నాడు. వద్దు వద్దు. జయవర్ధన్ కళ్ళు మూసేసుకుంటూ హిస్టరిక్గా అరుస్తున్నాడు. ఆ రోజు నా నిస్సహాయతతో నువ్వు ఆడుకున్నావు జయవర్ధన్. ఇప్పుడు నీ నిస్సహాయతతో నేనాడుకుంటున్నాను. అదే చల్లని స్వరంతో అందామె. నేను చేసిన తప్పుకి నన్ను ఇంతగా శిక్షించకు. కళ్ళు తెరిస్తే అసామాన్యమైన ఆమె అందం తనను చంపేస్తుందన్న భయంతో కళ్ళు తెరిచే సాహసం చేయలేకపోతున్నాడు. ఎడంవైపు ఛాతీలో సన్నగా మొదలైన నొప్పి క్షణానికి ఉధృతమవుతూ ఉండగా మాత్రల కోసం చేయి చాపాడు. రోజు చేతికి అందుబాటులో ఉండే మాత్రలు ఉన్న సీసా చేతికి అందలేదు. కళ్ళు విప్పాడు భయంగానే. ఎదురుగా రశ్మి ఖజురహో శిల్పంలా ఆమె చేతిలో ఉంది మాత్రల సీసా. మందు, మాత్ర. ఆమె విలాసంగా నవ్వింది. ప్లీజ్, అస్పష్టంగా అన్నాడు, గుండెను పిండి చేసే బాధను అతి కష్టం మీద ఒగ్గబట్టుకుంటూ. నో, నవ్వింది. జయవర్ధన్ శరీరం అంతా చెమటలు దిగగారుతున్నాయి. గుండె నొప్పి ఉధృతమైంది. బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. తనకు అంతిమ ఘడియలు సమీపించాయి అని అర్థమవుతూనే ఉంది. మృత్యుగహ్వరంలోకి అడుగు పెడుతున్న ఆయన్ని చూడగానే రశ్మి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. జయవర్ధన్ తల పక్కకి వాలిపోయింది. కళ్ళు మాత్రం తను ఒకప్పుడు ప్రణయదేవతగా ఆరాధించిన రశ్మిని మృత్యుదేవత వైపు చూస్తున్నట్టు భయవిహ్వలంగా చూస్తూనే ఉన్నాయి.